స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ ఎన్నికల ఫలితాలపై కాయ్ రాజా కాయ్ ఆప్షన్స్ ఇవే. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ గ్యాప్ లో పందెం రాయుళ్ల సందడి మొదలైంది. ఐపీఎల్ నుంచి కోడి పందాల వరకు కాదేదీ బెట్టింగ్ కి అనర్హం అన్నట్లుగానే పోలింగ్ ముగిసిన అనంతరం బెట్టింగ్ బ్యాచ్ మొదలు పెట్టేసిందని తెలుస్తోంది. ఈ బెట్టింగ్ 10,000 నుంచి మొదలై కోట్ల వరకు నడుస్తుందని అంటున్నారు. అవును, ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం బెట్టింగ్స్ మొదలైపోయాయి. ప్రధానంగా పిఠాపురం, మంగళగిరి, కుప్పం, ఉండి, పులివెందుల, గుడివాడ, కడప ఎంపీ స్థానాలపై పెద్ద మొత్తంలో బెట్టింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీపై బెట్టింగ్ బేసిక్ ఆప్షన్స్ గా నడుస్తుండగా మెజారిటీ పైన బెట్టింగ్స్ జోరుగా నడుస్తున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా మంగళగిరిలో గెలిచేదెవరు, కడప ఎంపీ స్థానం దక్కించుకునేదెవరు, భీమిలిలో పరిస్థితి ఏంటి, ఉండిలో RRR గట్టెక్కుతారా, పిఠాపురంలో పవన్ గెలుస్తారా, పులివెందులలో జగన్ మెజారిటీ, కుప్పంలో చంద్రబాబు పరిస్థితి, కొడాలి నాని ఈసారి కూడా కొడతారా, ఇలా చాలానే ఆప్షన్స్ ఉన్నాయని అంటున్నారు. ఇవి ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో జరిగే బెట్టింగ్స్ కాగా, స్థానికంగా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో జరిగే బెట్టింగుల్లో రకరకాల ఆప్షన్స్ తెరపైకి వస్తున్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా గెలుపు ఓటములతో పాటు 1000, 2000, 3000 మెజారిటీలపైన బెట్టింగ్ ఆప్షన్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఇదే క్రమంలో సదరు అభ్యర్థి ఓడిపోతాడు అని బెట్టింగ్ తో పాటు ఎంత మార్జిన్ తో ఓడిపోతాడనేది ఇక్కడ మరో ఆప్షన్ గా ఉందని చెబుతున్నారు. ఈ విషయంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీపై మాత్రం 1:5 చొప్పున అంటే లక్షకు 5 లక్షల రూపాయల బెట్టింగ్ పెడుతున్నట్లు సమాచారం. కోడి పందాలకు పేరుగాంచిన ఉమ్మడి గోదావరి జిల్లాల్లో బెట్టింగ్ రాయిళ్లు లక్షల్లో కాయ్ రాజా కాయ్ అంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో చోటా నేతలు, కొందరు వ్యాపారులు, ఊర్లో పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవారు మధ్యవర్తులుగా అవతారమెత్తినట్లు చెబుతున్నారు. ఎవరు గెలిచినా తమకు 1-5% కమిషన్ ఇవ్వాలని మాట్లాడుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.